ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఊహించని కీలక పరిణామాలు రాబోయే కాలంలో జరగబోతాయా? ఇప్పటికే కసరత్తులు ప్రారంభించిన జగన్ రాబోయే రోజుల్లో మరికొంతమందిని అట్రాక్ట్ చేయబోతున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. ప్రతిపక్షాల గుండెల్లో నిద్రపోతూ జగన్ అడుగులు వేస్తున్న ప్రతి అడుగు ప్రకంపనలే సృష్టిస్తున్నారు. గతంలో 2019లో మాదిరిగానే అచ్చం 2024 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలి అన్న దిశగా అడుగులు వేస్తున్న జగన్ వ్యూహం ఫలిస్తుందని చాలామంది అంటున్నారు. 175కు 175 వై నాట్ అంటూ ముందుకెళ్తున్న జగన్కు ప్రజానికం ఆ రేంజ్లోనే బ్రహ్మరథం పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ కంచు కోటలన్నీ బద్దలు కొట్టడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న జగన్ తాజాగా చంద్రబాబుకు మరో బిగ్ షాక్ ఇవ్వబోతున్నారట. గతంలో ఎన్టీఆర్ను వాడుకొని చంద్రబాబు టీడీపీ పైకి లేచారు. జూనియర్ ఎన్టీఆర్ను వాడుకొని పార్టీలో ప్రచారాలు చేసుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు జగన్ వైపు జూనియర్ ఎన్టీఆర్ రాబోతున్నారా? ఇప్పటిదాకా టీడీపీకి అండగా కనీసం మద్దతుగా కూడా నిలబడని జూనియర్ ఎన్టీఆర్ను వైకాపాలోకి తెచ్చే ప్రయత్నం జరుగుతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. టాలీవుడ్లో పెద్దలుగా చిరంజీవి వాళ్లకు జై కొడుతున్న జగన్ ఈసారి బ్రాండ్ అంబాసిడర్ రేసుల్లో జూనియర్ ఎన్టీఆర్కు ప్రత్యేక గుర్తింపిస్తున్నారట. ఎప్పుడు కూడా వైఎస్ఆర్ అవార్డ్స్ అనేవి ఖచ్చితంగా జగన్ చేతుల మీదుగా తన తండ్రి జ్ఞాపకార్థం ఇస్తుంటారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కు అదే అవార్డులు సొంతం చేస్తున్నారట. వైఎస్ఆర్ బ్రాండ్ అవార్డుల్లో జూనియర్ ఎన్టీఆర్కు కీలక అవార్డు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు రాబోయే ఎన్నికల్లో వైకాపా వైపు జూనియర్ ఎన్టీఆర్ అడుగులు వేసేటట్టు ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు. చంద్రబాబు అరాచకాలు, అవినీతి అడ్డగోలుగా చేస్తున్న అరాచకాలన్నిటికీ భిన్నంగా జూనియర్ ఎన్టీఆర్ వైకాపా జగన్ వైపుకు వస్తే తిరిగితే ఇంకేముంటుంది? టీడీపీకి మతిపోతుంది. పూర్తిగా క్లీన్ స్వీప్గా జగన్ అధికారంలోకి రావడం ఖాయం. జూనియర్ ఎన్టీఆర్కి మంచి ఫాలోయింగ్ ఉంది. రాజకీయంగా ఆయన ఎప్పుడు అడుగులు వేయలేదు, ఏ పార్టీకి కొమ్ము గాయలేదు, మద్దతుగా కూడా కనీసం నిలబడలేదు. తాత పెట్టిన పార్టీ కాబట్టి కాస్తో కూస్తో టీడీపీ వైపు తాను గతంలో చూశారు. కానీ చంద్రబాబు ఇటీవల అరెస్ట్ అయినప్పుడు కానీ, బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు కానీ, ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు కానీ ఎప్పుడు కూడా చంద్రబాబు వద్దకు జూనియర్ ఎన్టీఆర్ కానీ, కళ్యాణ్ రామ్ కానీ ఎవ్వరు కూడా కనీసం పరామర్శించలేదు. టీడీపీ పని టీడీపీ చేస్తుంది, మాకెందుకు అన్నట్టుగా వాళ్ళు పూర్తిగా టీడీపీ కార్యాచరణకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. నందమూరి బాలకృష్ణ లాంటి వాళ్ళే చంద్రబాబు సైడ్ చేశాడు. చంద్రబాబు ఎలాంటోడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఇలాంటి తరుణంలో వైసీపీ వైపు జూనియర్ ఎన్టీఆర్ను లాగితే రాజకీయంగా డైరెక్ట్గా మద్దతు ఇవ్వకపోయినా ఇండైరెక్ట్గా జూనియర్ ఎన్టీఆర్ వైసీపీ వెనకాల ఉన్నట్టే. ఇప్పటికీ ఒకప్పటి కొడాలి నాని, వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళంతా ఒక కూటమి, ఓ పెద్ద బ్యాచ్. అలాంటి గట్టి దోస్తాన ఉన్న వీళ్ళందరూ ఇప్పుడు వైసీపీలో ఉన్న వాళ్ళే. అంతెందుకు జూనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్లో చాలామంది కూడా జగన్ వైపు నిలబడ్డ వాళ్ళే. ఇక జగన్ వైపు జూనియర్ ఎన్టీఆర్ వస్తే మామూలుగా ఉండదు. ఖచ్చితంగా జగన్ వైపు జూనియర్ ఎన్టీఆర్ ఏదో ఒక రోజు శభాష్ అంటారని, జగన్ వైపు వైసీపీ పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ రాకపోయినా జగన్కు మద్దతుగా జూనియర్ ఎన్టీఆర్ నిలుస్తున్నారు అన్నది క్లియర్గా తెలుస్తుంది. ఇది చంద్రబాబుకు జీర్ణించుకోలేని అంశాలే. చంద్రబాబు ఎవరిని ఎప్పుడు వాడుకోవాలనో వాడుకొని వదిలేస్తుంటాడు. దీంతో అందరికీ తన ఐడెంటిటీ అర్థమైపోయింది. ఎంతసేపు తాను ఎత్తుగడ్డపై నిలబడి ఉన్నాను, ఎవరు నన్ను ఏం చేయలేరు అనుకుంటున్నారు. కానీ చేసేదంతా కింద మొత్తం కొండ గరిగిపోయాక నిలబడ్డానికి చోటే లేనప్పుడు తెలుస్తుంది నిజమైన బాధ ఏంటో. జగన్ 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 ఏపీలో రాబోయే కాలంలో ప్రపంచనం ఈ పేరే.